My dear friends and leaders, welcome to our channel Day to Dream Plan Your Success. A very good morning to all. మై డియర్ ఫ్రెండ్స్, మీరు ఈ వీడియో చూస్తున్నారు అంటే మీరు ఇప్పటికే ఒక నిర్ణయం తీసుకునే దశలో ఉన్నారు. ఇది స్పిరులినా వాడాలా? వెస్టీజ్ స్పిరులినా సేఫా కాదా? అందరూ వాడుతున్నారు కాబట్టి నేను కూడా వాడాలా? ఒక మాటలో చెప్పాలంటే స్పిరులినా మంచిదే, కానీ అందరికీ కాదు. ఈ వీడియోలో నేను భయపెట్టను, అలాగే అందంగా ప్రమోట్ చేయను. నేను ఒక బాధ్యత గల వ్యక్తిగా ఎవరు వాడాలి, ఎవరు వాడకూడదు, ఎందుకు వాడకూడదు అనేది పూర్తి స్పష్టంగా తెలియజేయబోతున్నాను. ఈ వీడియో చివరికి మీకు మీరే ఒక నిర్ణయం తీసుకుంటారు. ముందుగా ఒక నిజం అర్థం చేసుకోవాలి. సప్లిమెంట్ అనేది మెడిసిన్ కాదు. సప్లిమెంట్ అనేది మ్యాజిక్ కాదు. సప్లిమెంట్ అనేది సపోర్ట్ మాత్రమే. విస్టేజ్ స్పిరులినా కూడా అంతే. ఇది న్యూట్రిషన్ గ్యాప్ ని ఫిల్ చేయడానికి, బాడీ స్ట్రెంగ్త్ ని సపోర్ట్ చేయడానికి, అలాగే డైట్ లో లోటు ఉన్న వాళ్ళకి బ్యాకప్ గా ఉపయోగపడుతుంది. కానీ ఇది అందరికీ అవసరం లేదు. ఇది అందరికీ సరిపోదు. ఇప్పుడు ముఖ్యమైన ప్రశ్నకు వద్దాము. విస్టేజ్ స్పిరులినా ఎవరు వాడవచ్చు? ఎస్, వెజిటేరియన్ డైట్ లో ప్రోటీన్ తక్కువగా తీసుకునేవారు, తరచూ టైర్డ్నెస్, ఫ్యాటిక్ అనిపించేవారు, హిమోగ్లోబిన్ తక్కువగా ఉండే మహిళలు, బిజీ లైఫ్ స్టైల్ వల్ల మీల్స్ స్కిప్ చేసేవారు, ఇలాంటి వాళ్ళకి వెస్టేజ్ స్పిరులినా ఒక మంచి న్యూట్రిషనల్ సపోర్ట్ అవుతుంది. సరైన మోతాదులో సరైన ఆహారంతో కలిపి వాడితే శరీరానికి ఎనర్జీ, స్టామినా, న్యూట్రిషన్ బ్యాలెన్స్ లో మార్పు కనిపించవచ్చు. కానీ ఇక్కడ చాలా మంది ఒక తప్పు చేస్తారు. న్యాచురల్ కదా, సేఫ్ అనుకోవడము, సప్లిమెంట్ కదా, అందరికీ ఒకటే అనేది ఇది పూర్తిగా తప్పుడు ఆలోచన. ఇప్పుడు చాలా ముఖ్యమైన భాగం, ఈ విస్టేజ్ స్పిరులినా ఎవరు వాడకూడదు, ఎందుకు వాడకూడదు, ఇది నేను చాలా క్లారిటీతో చెబుతున్నాను. నెంబర్ 1, ఆటో ఇమ్యూన్ డిసీజెస్ ఉన్నవారు. ఫ్రెండ్స్, ఎవరైనా కానీ థైరాయిడ్ ప్రాబ్లమ్స్ అంటే హైపోథైరాయిడ్ కానీ, హైపర్ థైరాయిడ్ ప్రాబ్లం ఉన్న వాళ్ళు కానీ, రుమటాయిడ్ ఆర్థరైటిస్ ఉన్నవాళ్ళు కానీ, సోరియాసిస్ ఉన్నవాళ్ళు కానీ, లేదా ఆటో ఇమ్యూన్ డిజార్డర్ ఉన్నవాళ్ళు, లింపుస్ అంటారు, ఇటువంటి సమస్యలు ఉన్నవాళ్ళు డాక్టర్ అడ్వైజ్ లేకుండా స్పిరులినా స్టార్ట్ చేయకూడదు. ఎందుకంటే స్పిరులినా ఇమ్యూన్ సిస్టమ్ ని యాక్టివేట్ చేస్తుంది. ఆటోఇమ్యూన్ డిసీజెస్ లో ఆల్రెడీ ఇప్పటికే ఇమ్యూన్ సిస్టమ్ మీ బాడీ మీద అటాక్ చేస్తూ ఉంటుంది. అక్కడ స్పిరులినా యాడ్ చేస్తే జాయింట్ పెయిన్స్ పెరగవచ్చు, థైరాయిడ్ ఇంబ్యాలెన్స్ చాలా మారవచ్చు, అలాగే స్కిన్ ఇష్యూస్ అనేది అధికంగా అవ్వచ్చు. అందుకే బ్లైండ్ గా యూజ్ చేయకూడదు. ప్రాపర్ గైడ్ లైన్స్ తోటి, లో డోసెస్ తో బాడీ రెస్పాన్స్ ని అబ్జర్వ్ చేస్తూ వాడాలి, లేదా అవాయిడ్ చేయటం మంచిది. అలాగే నెంబర్ 2, ప్రెగ్నెంట్ అండ్ బ్రెస్ట్ ఫీడింగ్ ఉమెన్. ఇది చాలా సెన్సిటివ్ విషయం. స్పిరులినా న్యాచురల్ అయిన డీటాక్స్ ఎఫెక్ట్ కు స్ట్రాంగ్ గా పనిచేస్తుంది. ప్రెగ్నెన్సీలో లేదా బ్రెస్ట్ ఫీడింగ్ సమయంలో బాడీ ఆల్రెడీ సెన్సిటివ్ స్టేజ్ లో ఉంటుంది. బేబీ సేఫ్టీ ఫస్ట్. అందుకే డాక్టర్ అడ్వైజ్ లేకుండా స్పిరులినా అవాయిడ్ చేయడం చాలా మంచిది. నెంబర్ 3, లివర్ లేదా కిడ్నీ ప్రాబ్లమ్స్ ఉన్నవాళ్ళు. ఎస్, స్పిరులినా డీటాక్స్ చేస్తుంది అని చాలా మంది అనుకుంటాం కదా, కానీ డీటాక్స్ ప్రాసెస్ అంటే లివర్ అండ్ కిడ్నీ మీద ఎక్స్ట్రా లోడ్. ఆల్రెడీ వీక్ లివర్ లేదా కిడ్నీ ఉన్న వారిలో ఇది వాడితే స్వెల్లింగ్ అవుతవచ్చు, ఫ్యాటిక్ అంటే కలుదిరిగి పడిపోవచ్చు, లేదా క్రియాటినిన్ లెవెల్స్ ఇంబ్యాలెన్స్ అయ్యే అవకాశం ఉంది. అందుకే లివర్ కానీ కిడ్నీ పేషెంట్స్ కి స్పిరులినా జనరల్ సప్లిమెంట్ కాదు. నెంబర్ 4, బీపీ అండ్ డయాబెటిక్స్ కి మెడిసిన్ వాడేవారు. ఇది చాలా మందికి తెలియని నిజం. స్పిరులినా అనేది బ్లడ్ షుగర్ లెవెల్ ని రెడ్యూస్ చేయొచ్చు, బ్లడ్ ప్రెషర్ ని కూడా రెడ్యూస్ చేయొచ్చు. ఇప్పుడు ఇమాజిన్ చేయండి, మెడిసిన్ కూడా షుగర్, బీపీ తగ్గిస్తుంది, స్పిరులినా కూడా అదే పని చేస్తుంది. బ్లడ్ షుగర్ కానీ బీపీ కానీ సడన్ గా డ్రాప్ జరిగితే కళ్ళు తిరిగి పడిపోవటము, డిజీనెస్ అవడము, వీక్ అయిపోవటము, అపస్మారక స్థితికి వెళ్ళటము, ఇటువంటి జరిగే ప్రమాదాలు ఉన్నాయి. అందుకే డాక్టర్ కన్సల్టేషన్ తోటి, బాడీ మానిటర్ చేస్తూ, డోసేజ్ అవేర్నెస్ తోటి వాడాల్సిన అవసరం ఉంటుంది. నెంబర్ 5, బ్లడ్ థిన్నర్స్ మెడిసిన్ వాడేవారు. కొందరు ఆస్పిరిన్ కానీ, వార్ఫరిన్ లాంటి మెడిసిన్ వాడేవాళ్ళు స్పిరులినా అవాయిడ్ చేయాలి, లేదా మెడికల్ అడ్వైజ్ తో మాత్రమే వాడాలి. ఎందుకంటే స్పిరులినా బ్లడ్ క్లాటింగ్ ప్రాసెస్ ని స్లో చేయొచ్చు, ఎక్సెస్ బ్లీడింగ్ రిస్క్ అయ్యే అవకాశం ఉంటుంది కాబట్టి. నెంబర్ 6, చిన్న పిల్లలు అలాగే ముసలి వాళ్ళు. పిల్లల డైజెస్టివ్ సిస్టమ్ ఇంకా ఫుల్ గా మెచ్యూర్ కాదు.
అలాగే చాలా వయసు పైబడిన వాళ్ళు ఆల్రెడీ కొన్ని మెడిసిన్స్ వాడుతూ ఉంటారు కాబట్టి స్పిరులినా మళ్ళీ వాళ్ళకి యాడ్ చేస్తే గ్యాస్ ప్రాబ్లమ్ రావచ్చు, బ్లోటింగ్, వామిటింగ్స్ రావచ్చు, లేదా స్లీపింగ్ డిజార్డర్స్ రావచ్చు, లేదా ఇంటర్నల్ మెడిసిన్ ఇంటరాక్షన్ అయ్యే అవకాశం ఉంది కాబట్టి ఇవన్నీ కూడా అవాయిడ్ చేయాలంటే స్పిరులినా అనేది చిన్న పిల్లలకి అలాగే పెద్దవాళ్ళకి వాడకుండా ఉంటే మంచిది. అందుకే కిడ్స్ అండ్ సీనియర్ సిటిజన్స్ లో స్పిరులినా కన్నా ఫుడ్ న్యూట్రిషన్ అనేది చాలా చాలా ఉత్తమం. ఇప్పుడు ఒక ముఖ్యమైన క్లారిఫికేషన్. ఈ పాయింట్స్ అని చెప్పినందుకు విస్టేజ్ స్పిరులినా చెడ్డది కాదు. అసలు సమస్య స్పిరులినా కాదు. యూసేజ్ అంటే దాన్ని ఇగ్నోరెన్స్ చేయటమే ముఖ్య కారణం. ఇప్పుడు యూసేజ్ గురించి ఒక క్లారిటీ ఇస్తున్నాను. విస్టేజ్ స్పిరులినా కరెక్ట్ గా ఎలా యూజ్ చేయాలంటే స్టార్ట్ విత్ లో డోసెస్. అంటే రోజుకు ఒక్క టాబ్లెట్ మాత్రమే తీసుకోండి. అది కూడా ఫుడ్ తర్వాత మాత్రమే. ఒక వారం తర్వాత బాడీ రెస్పాన్స్ ఓకే అయితే 2 టాబ్లెట్స్ కి మీరు షిఫ్ట్ అవ్వచ్చు. ఇది ఎంప్టీ స్టమక్ తో తీసుకోకూడదు, ఓవర్ డోసేజ్ తీసుకోకూడదు, అలాగే కంటిన్యూస్ గా సంవత్సరాంతం వాడాల్సిన అవసరం లేదు. కేవలం 3 నుంచి 4 నెలలు వాడిన తర్వాత బ్రేక్ తీసుకోవడం తప్పనిసరి. ఇప్పుడు మరొక ఇంపార్టెంట్ విషయం. మార్కెట్‌లో స్పిరులినా చాలా చీప్‌గా దొరుకుతుంది. యెస్. కానీ ఈ చీప్ స్పిరులినాలో హెవీ మెటల్స్, మెర్క్యూరీ వంటి మెటల్స్ అధికంగా ఉంటాయి. కంటామినేషన్స్ ఉంటాయి. క్వాలిటీ ఇష్యూస్ ఉండే అవకాశం ఉంది. రిస్క్ ఉంటుంది. కానీ విస్టేజ్ స్పిరులినాలో ఉన్న అడ్వాంటేజ్ ఏందంటే ఇది కంట్రోలింగ్‌గా మ్యానుఫ్యాక్చరింగ్ అవుతుంది. క్వాలిటీ చెక్స్ జరుగుతుంది. అండ్ ట్రస్టెడ్ సోర్స్ నుంచి సంగ్రహించబడుతుంది. హెల్త్ సప్లిమెంట్ విషయంలో ప్రైస్ కంటే ఎప్పుడైనా ట్రస్ట్ అనేది ముఖ్యం. చాలా మందికి సీ ఫుడ్ అనేది బాడీకి పడదు. సీ ఫుడ్ అలర్జీ ఉంటుంది. అటువంటి వాళ్ళు కూడా ఈ స్పిరులినా అనేది తీసుకోకుండా ఉంటే మంచిది. ఇప్పుడు నేను ఒక మాట చెప్తున్నాను. స్పిరులినా తింటే హెల్త్ రాదు. లైఫ్ స్టైల్ కరెక్ట్ గా ఉంటే స్పిరులినా మీకు హెల్త్ సపోర్ట్ ఇస్తుంది. ఫుడ్, వాటర్, స్లీప్, బాడీ మూవ్‌మెంట్ ఇవి లేకుండా ఏ సప్లిమెంట్ అయినా కూడా వేస్టే. ఇప్పుడు ఈ వీడియోని మీరు క్లోజ్ చేసే ముందు మీకు ఒక చిన్న ప్రశ్న. మీరు విస్టేజ్ స్పిరులినా స్టార్ట్ చేయాలనుకుంటున్నారా? అయితే అది అవేర్‌నెస్ తోనా? లేదా ట్రెండ్ చూసా? కన్‌ఫ్యూజ్ ఉంటే మాత్రం తప్పకుండా డెసిషన్ తీసుకోవడానికి జాగ్రత్తగా ఆలోచించండి. కామెంట్‌లో తెలియజేయండి స్పిరులినా అని. మీకేదైనా విస్టేజ్ హెల్త్ సప్లిమెంట్ తెలుసుకోవాలనుకుంటే కామెంట్‌లో టైప్ చేయండి. నేను మీకు వీడియో తయారు చేసి పెడతాను. ఇలాంటి హానెస్ట్, సైన్స్ బేస్డ్, రెస్పాన్సిబుల్ హెల్త్ అవేర్‌నెస్ కోసం subscribe to our channel Day to Dream Plan Your Success. And thank you for watching this video. Wish you all the best. Wish you well.